నమస్కారం అండి. నా పేరు డాక్టర్ విశాల్ రాజ్, కన్సల్టెంట్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్, రాఘవేంద్ర హాస్పిటల్స్, బోయిన్పల్లి. ఇవాళ మనము సర్కంసిజన్ గురించి డిస్కస్ చేసుకుందాము. సర్కంసిజన్ అంటే ఏంటి అంటే మన పీనిస్ ద్వారా స్టార్టింగ్లో ఉన్న స్కిన్ ఏదైతే ఉంటుందో అది మనము తీసేదే ప్రొసీజర్ పేరు సర్కంసిజన్. ఇది ఎప్పుడు తీస్తాము, దేనికోసం తీస్తాము అనేది మీరు తెలుసుకోవాలా. డయాబెటిక్ పేషెంట్స్లో ఎవరికైతే ఇన్ఫెక్షన్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయో వాళ్ళకి ఈ స్కిన్ ఏరియాలో కొద్దిగా ఇన్ఫెక్షన్ అవుతుంది. దాని పేరే బెలనైటిస్ ఆర్ బెలనోప్రోస్తైటిస్ అంటాం. ఈ ఇన్ఫెక్షన్ వచ్చే ద్వారా మనకి ఏంటి అంటే అలానే పెట్టుకొని ఇన్ఫెక్షన్ కంట్రోల్ కాలేదు అంటే అది క్యాన్సర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో అందుకే మనము దీనికి ట్రీట్మెంట్ ఆ స్కిన్ ఏదైతే ఎక్సెస్ ఉంటుందో దాన్ని మనము కట్ చేసేస్తాము. ఈ కట్ చేసేసి కుట్లు అనేది వేస్తాం, లేదంటే స్టేప్లర్ ద్వారా మనం చేయగలుగుతాము. ఇది సేఫ్ సర్జరీ. లోకల్ అనస్థీషియా పెద్ద మనకు బెన్ల మత్తు అనస్థీషియా వేయాల్సిన ప్రాబ్లం ఉండదు. లోకల్ అనస్థీషియా ద్వారా చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటి ఎప్పుడు మనం చేస్తాము అంటే ఫీమోసిస్ అనే కండిషన్. ఎప్పుడైతే మనకి స్కిన్ పీనిస్ కంటే వెనకలు రాదో, ఎప్పుడైతే స్కిన్ టైట్ అయిపోయి ఉంటుందో అప్పుడు మనకి నొప్పి రావడము లేదంటే బ్లడ్ రావడము ఈ ఛాన్సెస్ ఉంటాయి. అప్పుడు మనము ఈ స్కిన్ అనేది కట్ చేసి తీసేస్తాము. సో అప్పుడు మనకి ఈ నొప్పి అనేది తగ్గిపోతుంది అండ్ ఫ్రీగా ఉంటుంది. సో ఇదొక వన్ మోర్ కాంప్లికేషన్. సర్కంసిజన్ ఇది ఇస్ అ సేఫ్ సర్జరీ. మనకి దీనివల్ల మనకి అడిషనల్ ప్రాబ్లమ్స్ రాకుండా చేసే సర్జరీ. అండ్ ఇట్ ఆల్సో సర్కంసిజన్ చేసేది వల్ల క్యాన్సర్, పీనిస్ క్యాన్సర్ అనేది, పెనైల్ క్యాన్సర్ అనేది అవాయిడ్ చేసేది మనము సర్కంసిజన్ ద్వారా చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.